సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ఘనంగా జరిగింది. రంగురంగుల పతంగులతో భాగ్యనగర ఆకాశం అద్భుతమైన కాన్వాస్ లా మారిపోయింది. ముఖ్యంగా రాత్రి వేళ లైటింగ్ కైట్స్ ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి. ఇక టూరిజం శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న వేడుకల్లో ప్రపంచం నలుమూలల నుంచి కైట్ ప్లేయర్స్ తరలివచ్చారు. ఇక దీనిపై మరిన్ని డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. కైట్ ఫెస్టివల్ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరుగుతున్న విషయం తెలిసిందే. పెద్ద ఎత్తున కైట్ ఫెస్టివల్ ని వీక్షించడానికి వేలాది సంఖ్యలో కూడా ప్రజలంతా కూడా పరేడ్ గ్రౌండ్స్ చేరుకున్నారు. సో కైట్ ఫెస్టివల్ లో పెద్ద ఎత్తున వివిధ దేశాలకు సంబంధించిన కైట్ ఫ్లయర్స్ అంతా కూడా కైట్ ఫెస్టివల్ లో పాల్గొన్న సంగతి కూడా తెలిసిందే. సో రాత్రి వేళలా ఈ విధంగా లైటింగ్స్ తో ఏర్పాటు చేసినటువంటి కైట్స్ మొత్తం కూడా ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇప్పటికే ఈ కైట్ ఫెస్టివల్ సంబంధించి దాదాపు 19 దేశాల నుండి 40 మంది కైట్ ఫ్లయర్స్ తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. అయితే రాత్రి వేళలో ఒకవైపు కల్చరల్ ఈవెంట్ జరుగుతున్నాయి, మరొక వైపు ఈ విధంగా కలర్ఫుల్ కైట్స్ మొత్తం కూడా చక్కర్లు కొడుతుండడము, వేలాది మంది ప్రజలు కూడా ఇప్పటికే వీటన్నింటినీ కూడా వీక్షించడానికి ఒకవైపు కైట్ ఫెస్టివల్, మరొక వైపు ఫుడ్ అండ్ స్వీట్ సంబంధించిన ఫెస్టివల్ కూడా కొనసాగుతుంది. దాంతోపాటు ఇటు కల్చరల్ యాక్టివిటీస్ కూడా చాలా వరకు ఆకర్షణగా నిలుస్తున్నాయి. పెద్ద సంఖ్యలో ఇటు హైదరాబాదే కాదు ఇతర ప్రాంతాల నుండి పండుగకి ఇటు చుట్టాల ఇంటికి హైదరాబాద్కి ఒకవేళ వస్తే ఖచ్చితంగా పరేడ్ గ్రౌండ్కి రావడము చాలా ఏళ్ల నుండి కూడా ఇక్కడ ఈ కైట్ ఫెస్టివల్ జరుగుతుంది కాబట్టి ఆనవాయితీగా వస్తుంది. సో ఆకాశంలో కైట్స్ మొత్తం కూడా కలర్ఫుల్గా లైటింగ్ సంబంధించిన ఫ్లైట్స్ కైట్స్ మొత్తం కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నాయి. సో చూపర్లను కూడా ఆకట్టుకుంటున్నాయి. ఎవరైతే పరేడ్ గ్రౌండ్స్కి వస్తున్నారో వీళ్ళంతా కూడా రాత్రి వేళలో ఈ కలర్ఫుల్ కైట్స్ మొత్తం కూడా ఆకాశంలో చక్కర్లు కొడతాడాన్ని మొత్తం ఫోన్లలో బంధిస్తున్నారు. చాలా ఇంట్రెస్ట్గా కూడా చూస్తున్న సిట్యువేషన్ ఉంది. మొత్తము ఈ కైట్ ఫెస్టివల్లో భాగంగా ఈ కలర్ఫుల్ కైట్స్ ఏదైతే ఉన్నాయో రాత్రి వేళల ఉదయం మొత్తం కూడా వివిధ దేశాల నుండి వచ్చిన కైట్ ఫ్లయర్స్ తమ నైపుణ్యాన్ని ప్రదర్శించడము, దాంతోపాటు మరోవైపు ఇతర రాష్ట్రాల నుండి కూడా చాలా మంది వచ్చారు, వాళ్ళు కూడా కైట్స్ ఫ్లై చేస్తారు. దాంతోపాటు నగరానికి సంబంధించిన ప్రజలంతా కూడా పరేడ్ గ్రౌండ్స్ చేరుకొని కైట్స్ ఫ్లై చేసిన సిట్యువేషన్. ఎందుకంటే సంక్రాంతి అంటేనే పతంగుల పండుగ, చిన్న పెద్ద తేడా లేకుండా చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు చాలా మంది కైట్స్ ఎగరేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. సో పరేడ్ గ్రౌండ్ కేంద్రంగా ఒకవైపు కైట్ ఫెస్టివల్ అంటే వివిధ దేశాల నుండి వచ్చిన కైట్ ఫ్లయర్స్ కైట్స్ ఫ్లై చేస్తుంటే లోకల్గా ఉన్నవారు స్థానికులు కూడా కైట్స్ పరేడ్ గ్రౌండ్లోనే ఫ్లై చేసిన పరిస్థితి. సో రాత్రి వేళలా ఈ విధంగా లైటింగ్తోనే ఏర్పాటు చేసిన కైట్స్ మొత్తం కూడా ఆకాశంలో చక్కర్లు కొట్టడము ప్రజల్ని మొత్తం కూడా అట్రాక్ట్ చేస్తున్నాయి. చాలా స్పెషల్ అట్రాక్షన్గా ఈ నిలుస్తున్నాయి. ఒకవైపు కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. కల్చరల్ యాక్టివిటీస్ని కూడా ప్రజలు వీక్షిస్తున్నారు. వేలాదిగా ప్రజలంతా కూడా పరేడ్ గ్రౌండ్స్కి వస్తున్న సిట్యువేషన్ ఉంది. మెయిన్గా ఈ విధంగా లైటింగ్ తోని ఏర్పాటు చేసిన కైట్స్ ని మొత్తం కూడా డ్రోన్ల సహాయంతో ఆపరేట్ చేస్తున్నారు. ఇతర దేశాలకు సంబంధించిన వారు, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వారు ఈ విధంగా వినూత్నంగా ప్రతి ఏడాది ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ ఫెస్టివల్లో ఏదో ఒక విధంగా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచే విధంగా కైట్స్ సంబంధించిన ఫ్లై అనేది జరుగుతుంది. సో లైటింగ్ ఏర్పాటు చేసి రాత్రి వేళలా, ఎందుకంటే సాయంత్రం తర్వాత కూడా చాలా మంది పరేడ్ గ్రౌండ్కి వస్తుంటారు కాబట్టి వచ్చిన వారికి రాత్రి వేళలా జనరల్గా ఉన్న కైట్స్ ఫ్లై అయితే కనబడవు. సో ఈ విధంగా లైటింగ్ ఏర్పాటు చేసిన కైట్స్ అయితే రాత్రి చాలా బాగా కనబడుతున్న పరిస్థితి ఉంది. సో వాటిని కూడా అదే విధంగా ఏర్పాటు చేశారు. దాన్ని మొత్తం కూడా డ్రోన్స్ తోని ఆపరేట్ చేస్తున్న సిట్యువేషన్ ఉంది. సో పరేడ్ గ్రౌండ్స్ లో రాత్రి టైంలో కూడా ఈ విధంగా లైటింగ్ ఏర్పాటు చేసిన కైట్స్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నాయి. పెద్ద ఎత్తున వేలాది సంఖ్యలో కూడా ప్రజలు ఈ లైటింగ్స్ తోటి ఏర్పాటు చేసిన కైట్స్ ఫ్లై అవ్వడే సన్నివేశాన్ని చూడడానికి చాలా మంది పరేడ్ గ్రౌండ్స్ కి వస్తున్న సిట్యువేషన్ ఉంది. కెమెరా పర్సన్ మధుతో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్.